ఆలేరు నియోజకవర్గానికి నేను కలలుగన్న 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే, ఆ ప్రాంతం రైతన్నలు అందరూ ఆనందంగా ఉండాలంటే, పంటలు సమృద్ధిగా పండాలంటే మా చిరకాల కోరిక గంధమల్ల ప్రాజెక్ట్. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో గంధమల్ల నేను ప్రాజెక్ట్ చేస్తా 9.8 టీఎంసీ అని చెప్పి ప్రపోజ్ చేసిండు. అది తుంగలో దొక్కిండు. మళ్ళొకసారి 4.8 టీఎంసీ అన్నాడు, మళ్ళీ తుంగలో దొక్కిండు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చాతగాని తనంతో గంధమల్లను కట్టలేకపోయింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి ఒప్పించి, మా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ని మెప్పించి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ అక్కడ ప్రాంతంలో ఎవరు కూడా నష్టపోకుండా, ఏ గ్రామం ఇబ్బంది పడకుండా 1.41 టీఎంసీని సాధించుకున్నాం. టెండర్ల ప్రక్రియ అవుతుంది, ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. గంధమల్లను కట్టడం వల్ల 16 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. 55 వేల ఎకరాలు ఇవాళ సాగులోకి వస్తాయి. అది నిబద్ధత. ఇవాళ 200 కోట్లతోటి రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసుకున్నాం. గతంలో మేము మెడికల్ కాలేజ్ తెచ్చినామంటారు, కనీసం మెడికల్ కాలేజ్ కట్టే దమ్ము ధైర్యం లేదు, దానికి ల్యాండ్ అలికేషన్ చేయలేదు. ఇలా మెడికల్ కాలేజ్కి ల్యాండ్ అలికేషన్ చేసి మెడికల్ కాలేజీని కట్టబోతున్నాం. ఇలా 120 చెరువులను పునరుద్ధరించి, ఏదైతే గంధమల్ల మీద ఉన్నటువంటి కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ, ఇక్కడ తపాష్పల్లి కానీ, నవపేట కానీ, ఇలా కెనాళ్ళు కొద్ది ఖర్చుతోటే పైప్ లైన్ల ద్వారా, కాలువల ద్వారా గొలుసు కట్టు చెరువులు నింపినాం. మరి 10 ఏళ్లలో ఒక్క చెరువు నింపలే కదా. సుమారు 1000 కోట్ల వరకు మాకు నిధులు వచ్చినాయి. మిషన్ భగీరథ 210 కోట్లు, ఇప్పుడు గంధమల్లనే 700 కోట్లు, ఇంక ఇట్లా చెప్పుకోపోతే 1500-2000 కోట్ల దాకా కూడా అవుతుంటాయి. అరే మాకు ఎన్ఆర్జీఎస్ ఫండ్సే 20 కోట్లు వచ్చింది ప్రతి ఎమ్మెల్యేకు. స్పెషల్ డెవలప్మెంట్ 10 కోట్లు వచ్చింది. 30 కోట్లు అయితే ప్రతి ఎమ్మెల్యేకి వచ్చినాయి కదా. మరి ఇంకా అక్కడ మా నియోజకవర్గాల్లో రోడ్లు కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, మా బునాది కానీ కాలువ 300 కోట్లు. మిషన్ భగీరథ 16 కిలోమీటర్లు మిగిలిపోయిన పైప్ లైన్ కోసం 210 కోట్లు పని కంప్లీట్ కాబోతుంది. ఇవన్నీ అభివృద్ధి ఫలాలే కదా.